రెండు దిక్కుల చేంజ్ అయిపోయింది. పెడదాం రేపు దావకాన్ ఉన్నది, కట్టుకున్నది, వాళ్ళు సర్వే చేసుకుంటారు. టైర్లు పెట్టుకొని పైకి లాక్కోవచ్చు. ఒక్కడ షెడ్ ఉంటుంది, ఇవ్వాల్సిన అవసరం లేదు. అందుతుంది అందు నువ్వు రెండు దిక్కులు తీసేస్తే వాళ్ళు సర్వే చేసుకొని ఇప్పుడు ఆ మత్తయ్య కాడికి వెళ్ళి ఇది ఇక్కడికి వెళ్ళి ఉన్నావు, కింద కూడా ఉంటుంది సార్. ఇది ఎలా అక్కడ దాకా పోవాలి, సలిమగాడి దాకా పోవాలి. ఇప్పుడు సండే నాడు మీ మంత్రి గారు వస్తున్నారు, మోతీజీరావు ఫౌండేషన్ పెడుతున్నా. నాకు ఇది కూడా ఎస్టిమేషన్ కావాలి. బీసీ పట్టకపోతా ట్రై టు గెట్ ఇట్ బ్యాక్. టిఫిన్ ఇక్కడనే మహిళా సంఘం చెప్తా. మీ సంఘం ప్రెసిడెంట్ నేను అన్న దర్శనం చేసుకోవాలి. నేను చదివాను చెప్తున్నా. నేను అన్న జీవనన్న దర్శనానికి వరకు వచ్చింది. నేను చలిగలు వచ్చింది. మున్సిపాలిటీ కోఆర్డినేషన్ మున్సిపల్ కోఆర్డినేషన్ కరాకి ఎప్పుడు డీటెయిల్స్ అది వాళ్ళు కొనిపించని చెప్తా నేను. ఒకటి బాబు ఈ షాపాలు మనం ఏదైతుందో మసీద్ గారికి పంపించడానికి ఇంటూ సంవర్కి సెలెక్షన్ సీసీ శాంక్షన్ ఉందా లేదా ఉంటే ఏమీ లేకుండా ఇప్పుడు శ్మశాన వాటిగా పక్క పట్టుకెళ్ళి ఉంటుంది బాబు. అవసరం ట్రైన్ ఏదైతుందో ఆ గోడ ఈ రోడ్ దిక్కు ఎక్కువ లేపుతుంది. అన్నిదిక్కు లేపద్దు, రెండు దిక్కు లేపద్దు, ఇంటికే లేపాలి. సో దట్ ఏమైతుందంటే ఎక్కువ నీళ్ళు వస్తాయనుకో అటు పొలాల్లో పడిపోతుంది, మనకు సంబంధం లేదు. 10 లక్షలకు అంచనా పెట్టండి, కమిటీ ఇస్తే ఈ లోపల స్టార్ట్ చేస్తాయి. ఈయన మందు గుండె వద్దు అని ఇదో డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ పెట్టినట్టు. అంటే రామాలయం ఉంది, కొంత బేస్మెంట్ కట్టుంది, కొంత కట్టేది ఉంది, దానికి 10 లక్షలు పెడుతున్నా. ఈ జామాలు చెప్పండి, ఇదేదో నేను చేస్తాను. ఆ మధ్యలో కాటలు పైకి వెళ్ళి వీళ్ళకి ఇళ్ళలో నీళ్ళు రావు, అది చేయాలమ్మా. ఒక పెళ్ళి కాలనీ హౌసింగ్ కాదు తిరుగుతుంది. ఇలా రాజేశ్వర్ కూడా చెప్తే మీరు 9 వరకు తీయాలని వచ్చి చూడండి. నేను మార్నింగ్ 9 వరకు ఈ కర్త అప్పుని తినవద్ద కప్పుకుంటుంది. అప్పుని తినరు వస్తే ఆ దేవుని దయ రాకుండా పోతుంది. ఇది చల్లకుండా రాదు. శివాలు ఎట్లుంటాయి? నేను నిలబెట్టి మేపుతున్నా. కందిపొడి తెచ్చిన, పచ్చిగడ్డి ఉన్నది, మక్క పిండి పెడుతున్నా, మన పల్లి పిండి పెడుతున్నా. చేస్తే
ఇంకా కావాలి నడుస్తుంది 10 కాదు కదా కానీ ఇది 5 గంటలు కావాలి అది అందరికి ఎక్కడికి వచ్చేది మనం అది డెవలప్ అయితే నేను అనేది అప్పటికి కూడా ఒకటే ఆలోచిస్తున్నానంటే మనకి దగ్గరలో కలిసినట్టుగా ఉప్పరిపేట దగ్గరలో మొత్తం ఊరు కలిసిపోతుంది దగ్గర నుంచి ఊరు కలిసిపోతుంది మనకు ఉప్పరిపేట అంటే ఇది ముందు పట్టణానికి సంబంధించి ఎస్సీ కాలనీ అంటే గాంధీనగర్ ఎస్సీ కాలనీ ప్రధానం ఏం చెప్పండి వాస్తవం ముందు చింతకుంట ఉండే చింతకుంట విస్తరింపబడేది తున్నదో గాంధీనగర్ ఎస్సీ కాలనీ అప్పుడు అక్కడి ఇండ్లు లేనటువంటి వారికి అందరికీ కూడా ఏదైతుందో ఈయన ఓల్డెన్ డేస్ దాదాపు 40, 50, 60 సంవత్సరాల క్రితం అప్పుడు ఏదైతున్నదో అప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉండగా నిరుపేద వర్గాలైనట్టుగా దళితులు ఎవరే కానీ అంటారు వాళ్ళకందరికీ ఎక్కడెక్కడైతే ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉంటే ప్రభుత్వ స్థలాలు కల్పించి ప్రభుత్వ స్థలాలు లేని కాడ ఏదైతుందో భూసేకరణ ద్వారా ఏదైతుందో స్థలాన్ని సేకరించి ఇండ్ల నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో మొదటి విడత మన జగిత్యాల ఈ ప్రాంతానికి ప్రస్తుత జగిత్యాల జిల్లాలో మొట్టమొదటి ఎస్సీ కాలనీ అని చెప్పంటే ఈ మన గాంధీనగర్ ఎస్సీ కాలనీ. అప్పుడు మహాత్మా గాంధీ గారి పేరిట ఏదైతుందో ఈ ఎస్సీ కాలనీ రూపుదిద్దుకోవడం జరిగింది. యాక్చువల్లీ ఇది గవర్నమెంట్ ల్యాండ్ కూడా కాదు. అప్పుడు ఏదైతుందో ప్రైవేట్ ల్యాండ్ సేకరించి మొత్తం జగిత్యాలలో ఉన్నట్టు ఒక దళితులు ఎవరే కానీ ఇల్లు లేనటువంటి వారికి అందరికీ ఏదైతుందో ఇండ్ల స్థలాలు కల్పించి ఇండ్ల మంజూరు చేయడం జరిగింది. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ NH 63 జాతీయ రహదారికి ఆ వైపు ఈ వైపు రెండు వైపులా కూడా ఇచ్చి ఇండ్ల నిర్మాణం చెప్పడం జరిగింది. ఈ ఇండ్ల నిర్మాణంతో పాటుగా సరే క్రమేపీ ప్రభుత్వాలు మారుతున్నాయి. అది ఏ ప్రభుత్వమైనా కానీ ఏదైతుందో నిరుపేద వర్గాలకు మరి వారికి కావాల్సినటువంటి సౌకర్యాలు చేయడం ప్రభుత్వాల బాధ్యత కాబట్టి కల్పిస్తూ వచ్చింది. ముఖ్యంగా ఈ ప్రాంతం అంతటికి ఏదైతుందో సామూహికంగా వారు కార్యాలు శుభకార్యాలు చేసుకోవడానికి ఒక సామూహిక భవనం ఉంటుంది అనే భావనతోని అప్పుడు నేను ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు నాకు దృష్టి తీసుకొచ్చింది. అప్పుడు ఈ ప్రాంతంలో ఏదైతే ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాన్ని ఇక్కడ అంటే ఇరు వర్గాల వారికి ఆ వైపు ఈ వైపు ఇరు వర్గాల వారికి అంటుండేది ఈ గాంధీనగర్లో ఒక మంచి సామూహిక భవనం నిర్మాణం చేయాలని చెప్పని స్థలం కల్పించి అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతుందో దీనికి కావాల్సిన నిధులు కొన్ని సమకూర్చడం జరిగింది. సరే రాష్ట్ర విభజన తదుపరి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడము తదుపరి వచ్చిన ప్రభుత్వం కూడా కొంతమేర వాళ్ళు కూడా నిధులు సమకూర్చిండ్రు. ఇంకా కూడా ఇది అసంపూర్తిగా ఉన్నది. ఈ ఫ్లోరింగే కానీ కాంపౌండ్ వాలే కానీ వీటితో పాటుగా ఏదైతుందో ఈ పక్కన ఈ చింతకుంట చెరువు మొత్తం నీళ్ళు ఇట్లా ప్రవహిస్తాయి. ఈ చింతకుంట చెరువు మొత్తం నీళ్ళు ప్రవహించడంతో ఆ నీళ్ళు ఏదైతుందో ఆ వరద తాకిడి ఈ భవనానికి ఇటు కొట్టి కొంత ఇది ఇక్కడ దళితులందరూ కొంత ఇబ్బందులు గురవుతున్నారు. ఇరిగేషన్ శాఖ వారితో సంప్రదించి ఇప్పుడు మత్తడికి వెళ్ళి ఏదైతుందో ఈ వరద తాకిడి ఏదైతుందో ఫ్లడ్ వాటర్ వస్తుంది కదా అది ఈ సామూహిక భవనానికి ఈ ప్రాంతానికి నీటి వరద ఒత్తిడి తాకకుండా అది ఒక రిబెట్మెంట్ అటు ఇటు రెండు వైపులా కూడా రిబెట్మెంట్ కట్టడము ఈ మొత్తం నీళ్ళని ఏదైతే ఉందో కింద మనము కీలాగడ్డకి ఒక రోడ్డు పోతుంది సలిమగాడ దాకా పోతుంది. ఆ వాస్తవంగా ఏదైతుందో ఇప్పుడు ఈ ఉప్పరపేట అట్లాగే దగ్గులమ్మ గుడి ప్రాంతం ఈ ప్రాంతం అంతా కూడా దగ్గులమ్మ గుడి ప్రాంతమే కానీ ఉప్పరపేట కానీ వారికి అందరికీ ఏదైతున్నదో ఈ మత్తడి నీళ్ళ ప్రవాహం అనేది వాళ్ళకు వర్షాకాలంలో కొంత ఎప్పుడూ వరద తాకిడి గురవుతుంటుంది. కాబట్టి ఏదైతుందో ఇప్పుడు ఈ మత్తడి కాడికి వెళ్ళి కింద సలిమగాడ దాకా ఈ నీటి ప్రవాహం ఏదైతుందో ఇరువైపులా కూడా
ఇబ్బంది గురి కాకుండా వరద తాకి లేకుంటే ఏదైతుందో మరి ప్రొటెక్షన్ వాల్ నిర్మాణం చేపట్టబడే విధంగా మరి కార్యక్రమం రూపొందించాలి, నిధులు మంజూరు చేయాలని చెప్పని ఇరిగేషన్ శాఖకు చెందిన ఇంజనీరింగ్ అధికారి గారు కూడా వచ్చిండ్రు. వాళ్ళ అంచాలు రూపొందిస్తుండ్రు. ఈ మత్తడి నీటి ప్రవాహానికి సంబంధించి ఏదైతుందో ఇరిగేషన్ శాఖతో నిధులు మంజూరు పొందే ప్రయత్నం చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఏదైతుందో ఈ ఫ్లోరింగే కానీ కాంపౌండ్ వాలే కానీ దీనికి ఇప్పుడు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అని చెప్పని ఏదైతే ముఖ్యమంత్రి గారి యొక్క విచక్షణతో వారి అధీనంలో నిధులు ఉంటాయో ఆ నిధులకి వెళ్ళి ఒక 10 లక్షల రూపాయలు ఏది ఇస్తుందో ఈ భవనాన్ని మంజూరు చేయడం జరుగుతుంది. ఆ మొత్తం నీళ్ళకి సంబంధం లేకుండా దీనికి ఒక 10 లక్షలు చేస్తాం. అట్లా మహిళా సంఘం కూడా వాళ్ళకు అసలు ఇది బేసిక్ ఇది మహిళా సంఘానికి సంబంధించింది. నడమ మొగోళ్ళు వచ్చి రోజు వచ్చిండ్రు వీళ్ళని ఎగరగొట్టి ఉన్నవాడు చెప్తున్నాను నేను. ఇప్పుడు వాళ్ళకు కూడా ఏదైతే వెనక స్థలం ఉందంటున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఇంకొక 5 లక్షల రూపాయలు మహిళా సంఘం కూడా మంజూరు చేపిస్తాం. బిడ్డ ఈ 10కి సంబంధం లేకుండా మహిళా సంఘానికి 5 లక్షలు ఇస్తా, 10, 5, 15 ఆ మొత్తం నీళ్ళు పోవటానికి అది ఎంతైతే తెలియదు, ఎట్లా పెద్ద మొత్తం అంచనా వస్తుంది అదేదాన్ని దాన్ని కూడా మంజూరు చేపిస్తా. నేను నా 40 సంవత్సరాల ప్రజా జీవితంలో జగిత్యాల పట్టణంలో ఉన్నట్టుగా ప్రభుత్వ స్థలాలు ఏవైనా కానీ ఇక్కడ దళితులకు మాత్రమే హక్కు కల్పించిన ప్రయత్నం చేసింది. ఎక్కడ కూడా ప్రభుత్వ స్థలాలు ఏదైతుందో ఆక్రమణలకు గురి కాకుండా వీళ్ళ కంచెగాడ కావాలని ఏదైతుందో వాటిని కాపాడటము. కేవలం దళితులకు మాత్రమే ఏదైతుందో వాళ్ళ పాప నిరుపేద వర్గాలు వాళ్ళ సొంత స్థలాలు సేకరించుకోలేరు, కొనుగోలు చేసుకోలేరు కాబట్టి వాళ్ళు మాత్రం కల్పించింది. గాంధీనగర్ అని చింతగుంట వాళ్ళు ఎంత మంచి భవనం నిర్మాణం చేసుకుని చింతగుంట అని చెప్పారంటే ఆడ కూడా చింతగుంట బహుశా 20 గుంటలో 18 గుంటలు తెచ్చినాం. ఆ భారం ఎవడి మీద వేసిండే? మనము నాయన నువ్వు కడుతున్నావు నేను కడుతున్నా. ఇలా ఎటువైనా వాహనం ప్రధానమైపోయిందే. రవాణా ఆర్టీసీ కానీ ఆటో కానీ 4 వీలర్ చెంప్ కానీ మోటార్ సైకిల్ కానీ వెస్పా కానీ రైతులు దున్నుకునే ట్రాక్టర్ కానీ ఏదైనా కానీ ఏదైతుందో ఇంధనము డీజిల్ పెట్రోల్ విపరీతం పెంచి పారిస్తుండే. ఇలా కేంద్రం వచ్చేది అంటే వచ్చేది ఎవడికి ఉన్నోడికి గరీబులు కాదురా ఆయన. సైబీ వచ్చా కర్రే మంచిగా చేస్తుంది కేంద్రం. ఎవరు చేస్తుంది? అంబానీ అదే అంటారు చేస్తుండే. వాళ్ళకి బ్యాడ్ డెప్త్ అని చెప్పిన వాళ్ళు కట్టడం బకాయిలన్నీ మాఫీ చేస్తున్నాయి వాళ్ళకు. మరి గరీబుడు రైతుకి ఇంత రుణమాఫీ చేయాలని చెప్పండి, చేయాలని చేద్దాయి లేదు. మేము రైతులు చేయము, మేము రైతులు చేయము. ఇది ఎక్కడ న్యాయం నాకు అర్థం కాదు. యూపీఏ ప్రభుత్వంలో ఏదైతుందో మొత్తం దేశంలో ఉన్న రైతాంగానికి అందరికీ ఏదైతుందో 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసినామని చెప్పండి. 1,00,000 రూపాయలు ఒక చెప్పంటున్నాం. వీళ్ళ రాష్ట్ర స్థాయిలో 2 లక్షలతో అమలు చేస్తామని చెప్పి పేర్కొన్నాం, చేస్తాం. కానీ జాతీయ స్థాయిలో చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం రాబోయే ప్రభుత్వం మీద ఉందని చెప్పంటున్నాయి. వాళ్ళు ఎవరే కానీ రేపు ప్రభుత్వం అధికారికి ఎవరన్నా అని చెప్పంటున్నాయి. పేద ప్రజల సంక్షేమంలో పాటుపడాలి. పెట్రోల్ డీజిల్ ధర తగ్గాలి, గ్యాస్ సిలిండర్ ధర తగ్గాలి, రైతులకు రుణమాఫీ కావాలి. ఇవన్నీ చేయబడ్డప్పుడు మాత్రమే ఏదైతుందో పేద ప్రజల సంక్షేమాన్ని కట్టుబడిన పార్టీగా భావిస్తామని చెప్పండి. వాస్తవానికి అందరికీ ఏదైతుందో సరే నాకు అదృష్టం దక్కలేదా. అందరూ ఎన్నికలు పోటీ చేస్తాం, అందరూ గెలవాలని కోరుకుంటా, నేను కూడా కోరుకున్నా. చలో నాకు అదృష్టం దక్కలేదా అయినా బాధపడద్దు. నాకు అదృష్టం దక్కకున్న ఎమ్మెల్యేగా నాకు అంతకంటే పెద్ద అదృష్టం దక్కి. ఏం అదృష్టం చెప్పు? రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చింది. వీళ్ళు ఈ కార్యక్రమం చేయగలుగుతున్నా అని చెప్పండి. ఎట్లా చేస్తున్నా? రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడంతోనే ఇది చేయగలుగుతున్నా. నేను ఎమ్మెల్యే గెలిచి టీఆర్ఎస్ సర్కార్ వచ్చిన కానీ చేయలేకపోతుంది. నేను ఎమ్మెల్యే గెలవకున్నా కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చింది కాబట్టి ఇక్కడ దీనికి 10 లక్షలు చెప్తా అని చెప్పి అంటున్నా, మహిళలకు 5 లక్షలు ఇస్తా అని చెప్పి అంటున్నా. దానికి ఏదైతే మొత్తం నిలబొట్టడానికి ఏదైతుందో వరద తాకిలో దాన్ని కట్టిస్తా అని చెప్పండి. ఇవన్నీ ఎట్లా చేస్తున్నా? రాష్ట్రంలో అదృష్టం కొద్దిగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి చేయగలుగుతున్నాం. ఓ విధంగా అదృష్టం అనేది ఈ రకంగా రాకుండా ఆ రకంగా కలిసి వచ్చింది. అట్లా తృప్తి చెందాలి. నేను మిత్రులందరూ కూడా ప్రభుత్వం అమలు చేసి తలపెట్టే కార్యక్రమాలు కేవలం కాంగ్రెస్ బాధితులకే కాదు, మొత్తం పౌర సమాజానికి అందరికీ వర్తిస్తే చెప్పంటూ నేను మన తలదమ భేదం లేదురా నాయన. నువ్వు నాకు ఓటు వేసినవా, ఓటు ఎత్తా నీకు ఇస్తా అని చెప్ప తల్లి. ఓటు నీ దయ అవసరం వచ్చినప్పుడు, ఓటు నీ దయ తల్లి అంటున్నా నేను. అది అవసరం వచ్చినప్పుడు సమయం వచ్చినప్పుడు. కానీ ప్రభుత్వం అమలు చేసి తలపెట్టే సంక్షేమ కార్యక్రమాలు ఏవైనా కానీ దాని నిబంధనలకు అనుగుణంగా, అర్హతకు అనుగుణంగా అందరికీ వర్తింప చేయడం ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం అని చెప్పంటున్నాను. వాళ్ళు ఏ పార్టీ అయినా కానీ చెప్పంటున్నాను.
కాంగ్రెసే కాదు, కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఏ పార్టీని కానీ చెప్పంటున్నాను ప్రభుత్వం అమలు చేయాలంటే విధి విధానాలు కనుక రేపు ఇల్లు మంజూరు చేయాలనే. ఇల్లు లేని వాళ్ళు ఎవరైనా కానీ పరిశీలిస్తాం, ఇల్లు లేని ఇల్లు ఇస్తాం. నీ కాంగ్రెస్ నాకు ఇల్లు ఇవ్వాలంటే లేదు, నీకు ఇల్లు లేకుండా ఇల్లు ఇస్తాం బరాబరి. ఆ విధంగా నిబంధనలు ఇవ్వు అంటున్నాను. అర్హత ప్రాతిపదికన రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం అమలు చేయదలిపే సంక్షేమ కార్యక్రమం అమలు చేయడం జరుగుతుందని చెప్పండి. గత ప్రభుత్వ హయాం లోపల ఈ డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ నిర్మాణం చేపట్టడం జరిగింది. సరే, అంతకన్నా ముందు ఏదైతుందో 2009 ప్రాంతం లోపల జగిత్యాల పట్టణంలో ఇల్లు లేని నిరుపేద వర్గాలందరూ కూడా ఏదైతుందో లబ్ధిదారులు గుర్తించి 4000 మందికి ఏదైతుందో అర్హత ప్రాతిపదికన డ్రా సిస్టంతో స్థలాలు కేటాయింపు చేసి 4000 ఇళ్ళ నిర్మాణం మంజూరు చేశాము. సరే, తదుపరి వచ్చిన ప్రభుత్వం ఏదైతుందో అవన్నీ అర్థాంతరం నిలిపేసాను. కొన్ని బేస్మెంట్ ఉన్నాయి, లెంటలు ఉన్నాయి, రూఫ్ లెవెల్ ఉన్నాయి. 1600 పైచీలకు ఏదైతుందో అర్థాంతరంగా అయిపోయింది. అది ఏ ప్రభుత్వమైనా ప్రభుత్వం పెట్టే పెట్టుబడి. ఆ స్థలాన్ని ప్రభుత్వం సేకరించింది. నిర్మాణం చేయబడ్డ నిధులు కూడా ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు. ఆ ఇల్లు పూర్తి చేయాలి. ఎక్కడికి వచ్చి ఈ 1600 గృహ నిర్మాణాలు ఏవైతే అర్థాంతరంగా అయిపోయినాయో వాటి పూర్తి చేయడానికి కావాల్సిన నిధులను ప్రభుత్వ పరంగా మంజూరు చేయడంతో పాటుగా ఇలా గత ప్రభుత్వం లోపల ఏవైతే 4000 ఇళ్ళ నిర్మాణం చేసి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు మరి ఒక మేరకు లబ్ధిదారులు ఎంపీ కూడా చేయడం జరిగినట్టు నేను గమనించింది అంటున్నా. సరే, లబ్ధిదారులు ఎవరైనా మంచిదేనే. నిరుపేద వర్గాలు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఎవరైనా కానీ అర్హత ప్రాతిపదికన వాళ్ళకి అవకాశం కల్పింపజేయడం జరుగుతుందని చెప్పి నేను ఏదో పేర్కొన్నానో వాటికి కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పన, అది శానిటేషనే కానీ, డ్రింకింగ్ వాటరే కానీ, విద్యుత్ సౌకర్యమే కానీ ఇవన్నీ కల్పింపజేయడము వీళ్ళ ప్రస్తుత ప్రభుత్వ బాధ్యత అని చెప్పంటున్నాను. ఎందుకంటే ప్రభుత్వం మారింది కాబట్టి, ఇలా గత ప్రభుత్వం ఇవి ఇల్లు నిర్మాణం చేసింది కాబట్టి ఇది మాకు సంబంధం లేదు, నువ్వు ఆడికే పో కాదు. అది ఏదైనా ప్రభుత్వం అనేది కొనసాగింపు అని చెప్పంటూ నేను ఏ ప్రభుత్వం చేపట్టా ప్రభుత్వ కొనసాగింపు. ఇలా గత ప్రభుత్వం చేపట్టబడ్డ నిర్మాణ కార్యక్రమమే కానీ, అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టబడ్డ ఈ ఇండ్ల నిర్మాణ కార్యక్రమం కానీ ఇదంతా ప్రజల సొమ్ము అని చెప్పి అంటున్నా. అవి పూర్తి స్థాయిలో వినియోగింపబడే విధంగా మరి చర్యలు చేపట్టడము ప్రస్తుత ప్రభుత్వ బాధ్యత. నేను రేపు ఏదైతుందో ఈ నూకపల్లి నూతనంగా నిర్మాణం చేపట్టబడ్డ ఒక డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణానికి చేపట్టబడ్డ ప్రాంతాన్ని సందర్శించి అక్కడ కల్పించవలసిన మౌలిక సదుపాయాలు అవి ఏ మేరకు చేపట్టబడే అవసరము ఆవశ్యకత ఉందో వాటిని గుర్తించడము, అంతకన్నా ముందు నిర్మాణం చేసిన 1600 ఇండ్ల పైచీలకు ఏదైతుందో అవి కూడా అర్థాంతరంగా అయిపోయినాయి. వాటి నిర్మాణం కూడా ఏదైతుందో కావాల్సిన నిధులు ఏ మేరకు అవసరం, ఏ విధంగా సమకూర్చాలి. అలాగే టీఆర్ నగర్లో కూడా ఏదైతుందో అక్కడ కూడా మౌలిక సదుపాయాల కొరత ఉన్నది. కాబట్టి ఈ 3 ప్రాంతాలు టీఆర్ నగర్ ప్రాంతమే కానీ, ఇలా గతంలో ఉమ్మడి రాష్ట్రంలో మంజూరు చేయబడి అర్థాంతరంగా మధ్యలో నిలిచిపోయినటువంటి ఒక ఆ ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేయడానికి కావాల్సినటువంటి ఒక మరి నిధుల సమకూర్పు ఏ మేరకు అవసరం పడుతుందో పరిశీలింపజేయడమే కానీ, ఇలా గత ప్రభుత్వం ఏదైతే ఇలా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం చేసి ఈ మౌలిక వసతుల కల్పన కొరతతోని వీళ్ళు నిలిచిపోయి ఉన్నాయో ఆ మౌలిక సదుపాయాల కల్పన కూడా ఏ విధంగా కల్పించాలి. అది శానిటేషనే కానీ, పారిశుద్ధ్యానికి సంబంధించి డ్రైనేజ్ సిస్టమ్ చేయడమే కానీ, డ్రింకింగ్ వాటర్కి సంబంధించే కానీ, వీధి దీపాలకు సంబంధించే కానీ, రవాణా సౌకర్యం సంబంధించే కానీ ఇవన్నీ కూడా పరిశీలింపజేయడం జరుగుతుంది. రేపు ఉదయం 9 o'clock ఏదైతే టీఆర్ నగర్కి వెళ్ళి ఆరంభించి ఈ ప్రాంతం అంతా 9 to 11 o'clock పర్యటించడం జరుగుతుందని చెప్పని మీ ద్వారా నేను లబ్ధిదారులకు నేను మనవి చేస్తాను.